శివశ్రీ గారు అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాలిడ్ టీవీ. క్వశ్చన్స్ అడగబోయే ముందు కళ్యాణ్ గారితో నేను ఒక పాయింట్ అడగను. మేడం, మీరు హిందుత్వం, హరికథలు వీటిలో ఒక దిట్ట, ఒక అద్భుతమైన మీరు పాండిత్యం చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి. మీరు ఏదైనా దేవుడి సినిమా తీయాలి కానీ దెయ్యం సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారేంటి మేడం? జై శ్రీరామ్ అండి. ముందుగా అంటే నేను అంత పెద్ద దిట్టనో కాదో తెలియదు కానీ జనాల్ని కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని వెళ్ళాలి ముందుకి. అందులో నేను ప్రయత్నం చేస్తున్నాను. అది అందరికీ నచ్చి అందరూ ఆదరిస్తున్నారు. సో హరికథ అనేది నా చిన్నప్పటి నుంచి బేస్ కాబట్టి అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అది. హరికథ అనేది ఇలానే ఉంటుంది, ఎప్పటికీ జనాలకు అందిస్తుంటాం. ఇప్పుడు సినిమా అంటే సినిమా బ్యాక్డ్రాప్ మాది. సినిమాలో వచ్చినప్పుడు నేను ఇప్పుడు మీ అందరికీ హరికథ లేకపోతే హిందుత్వ, ముందు కరాటే కళ్యాణి అంటే సినిమా. సినిమాల్లో నేను అన్ని కామెడీ అన్ని క్యారెక్టర్స్ చేశాను, అన్ని చేస్తున్నాను కాబట్టి ఒక పేరు ఉంది నాకు. మనల్ని ఇప్పుడు సినిమాల్లో ఆ పాత ఒక సెట్ చేసేసి ఒక క్యారెక్టర్స్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదో ఇస్తే చేసేసామనుకోండి, ఆ విలువలు ఉండవు. నాకంటూ ఒక గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేసిన తర్వాత దాన్ని నేనే మళ్ళీ ఏదైనా చేయగలగాలి, అలా ఉంచాలి, అది పాడు చేయకుండా. ఎప్పుడైతే మనకున్న పేరుని కాపాడుకోవాలి. సో నేను అదే పని చేశాను. ఇప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చిగా చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి ఇవి అడిగితే కూడా చేయలేదు నేను. ఇప్పుడు హిందుత్వ వైపు వచ్చినాక ఇంకా క్యారెక్టర్స్ కూడా ఆపేసుకున్నాను. జనాలకు కూడా నచ్చట్లేదు కాబట్టి నేను ఆపేశాను. సరే, నాకు హరికథలు చెప్పుకుంటూ వెళ్తుంది జీవనం. అలాగే తమ్ముడు, మేమందరం సినిమా తీద్దామని అనుకున్నప్పుడు, నా తమ్ముడు అండి, నా తర్వాత తను ఓన్ బ్రదర్. అయితే ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు నాకు. ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు సినిమాలో ఇన్వాల్వ్ అయినాడు. వాడు ప్రొడక్షన్ అంతా తను చూసుకొని తను కూడా యాక్ట్ చేశాడు. ఈ తమ్ముడు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడినప్పుడు తమ్ముళ్ళు ఇద్దరు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు. అంతే. అయితే తను చేద్దాం అక్క అన్నప్పుడు చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం రిస్క్లు ఉంటాయని మొత్తం చెప్పాల్సినంత చెప్పాను. నాకు కూడా ఇంట్రెస్టే. ఏమో ఫ్యూచర్లో ఎవరికి ఎందుకు వే వస్తుందో, అటువైపు దారి పడుతుందో తెలీదు. ఆ దారిలో వెళ్తున్నప్పుడే తెలుస్తాయి సాధక బాధకాలు. సో వెళ్ళు నాన్న, చెయ్యొచ్చు మనం అనుకుని ఎంకరేజ్ చేశారు, బ్లెస్సింగ్ ఇచ్చారు. ఎందుకంటే బాగుండాలని కోరుతాం కదండి. ఫస్ట్ నుంచి వాడికి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను, తనకు అన్ని తెలుసు. సో ఇప్పుడు దెయ్యం సినిమా అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా కానీ భయాన్ని కొని తెచ్చుకోవడానికి ఇష్టపడతాం ఎప్పుడైనా. మీరు చూడండి, నేను కూడా చాలా హర్రర్ మూవీస్ ఇష్టపడతాను. నేను కళ్ళు మూసుకుంటాను, కాకపోతే ఒక కన్ను మూసి ఇట్లా చూస్తుంటాను. నేను సినిమా నన్ను తీసుకొని సినిమా హాల్కి వెళ్తే హర్రర్ సినిమాస్కి ఎవరైనా పక్కన ఉన్నోళ్ళు అంతే, వాళ్ళ పని అయిపోద్ది. పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళు కొడతా ఉంటాను, మరిచేస్తుంటాను. అంటే నాకు ఆ భయం అంతా నాలో కనిపించేస్తుంది, నా ఫేస్ లో అయినా చూస్తాను. ఇంకోటి, మీరు రాత్రి 12 వరకు ఎవరు పడుకోవట్లేదు. ఇప్పుడు నా ఫోన్ ఆన్ చేస్తే రాత్రి 10:30 తర్వాత నేను చూసేవి ఏమిటి అంటే అన్ని హర్రర్ రీల్స్. నాకు దెయ్యాలు అన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఇష్టం, యాక్చువల్లీ నాకు ఇష్టం. నాకు భయం కానీ ఇష్టం. భయాన్ని కొని తెచ్చుకుంటుంటాం మన సినిమా హాల్కి వెళ్ళి. సో ఏదైనా ఒక సినిమా అడుగు పెడుతున్నాం అంటే, మనం ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎక్కువైపోయినాయి, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా తీస్తున్నారు, అన్నీ అందరూ తీస్తున్నారు. మనకి బడ్జెట్ ఎక్కువైపోకూడదు, అలా అని చెప్పి మనకు కొంచెం అందుబాటులో ఉండాలి. అన్ని విధాలుగా మనకు కూడా పేరు రావాలి. అందులోనే దెయ్యానికి దేవుడికి ఇద్దరికి భయపడతారు. దేవుడికి భయపడతారు, దెయ్యానికి భయపడతారు. సో ఇప్పుడు ఏంటంటే దెయ్యం ద్వారా దేవుడి గురించి కూడా చెప్పాము ఇందులో. మీరు అటు సైడ్ నుంచి మీ ఇండైరెక్ట్ గా మీది ఒకటి, మీకు దెయ్యాల సినిమాలంటే పర్సనల్ లైకింగ్ ఉంది. రెండు, దెయ్యం ఉంటేనే కదా దేవుడు అన్న కాన్సెప్ట్ లో అటు నుంచి మీరు ఇంకొక రకంగా చెప్పారంట. పాజిటివ్ ఉంది అంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉందంటే పాజిటివ్ ఆటోమేటిక్ గా ఉన్నట్టే. సో దాన్నే మేము ఇప్పుడు జనాలకి పరిచయం చేయబోతున్నాం. భయాన్ని పరిచయం చేస్తాం అని అనుకుంటున్నాను. భయాన్ని పరిచయం చేశారు మా తమ్ముడు రీ రికార్డింగ్ లో కాబట్టి ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే భయం ఉంటేనే ఇస్తారు. అది భయం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆ సౌండ్స్ కి వాటికి ఒక్కరు చూస్తే లైట్లు ఆఫ్ చేసి చిన్న ట్రైలర్ చూస్తేనే భయం వస్తుంది మామూలుగా. అంటే మా ప్రయత్నం మేము చేసామండి మాక్సిమం. తమ్ముడు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు. దాంతో నేను దెయ్యాన్ని దేవుడి వైపు మార్చాడని సంతోషపడ్డాను. సో దేవుడు గొప్పదనాన్ని కూడా లాస్ట్ లో తెలియచేసాము. చెడును చూపిస్తేనే కదా మంచి విలువ తెలిసేది. అదే చేసాము కాబట్టి నేను కరెక్ట్ గానే దారిలోనే వెళ్ళాం. ఇప్పుడు జనాలకి తొందరగా రీచ్ అవ్వాలి అంటే ఇవే పిల్లలకి ఆకట్టుకుంది. అందుకే ఇది మేము ఈ దారి ఎన్నుకున్నాం. నిన్న నేను ఒక దగ్గర క్వశ్చన్ చెప్పాలని, ట్రైలర్ రిలీజ్ అయింది. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ 4 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఆ మాత్రం ఏజ్ గ్రూప్ వాళ్ళు సార్ ట్రైలర్ రిలీజ్ అయింది చూద్దాం అని చెప్పేసి వాళ్ళు పెద్ద టీవీలో పెట్టారు. లైట్లన్నీ ఆపేశారు. ఆపిన తర్వాత అందరు చూస్తున్నారు.
అయిపోయిన తర్వాత లాస్ట్ లో మాది ఒక జంప్స్ ఇలా ఒక దెయ్యం ఎండింగ్ లో ఎండింగ్ లో ఉంది. వస్తుంది కదా, దానికి ఆ పిల్లడు బెయ్యి పెడు ఇచ్చాడు అనమాట. ఓకే మీరు సక్సెస్ అయిపోయారు సార్ అంటారు. లేదు అది- ఏం జరిగింది నేను చూసాం, ఉమ్. మా బ్రదర్ నేను ఇద్దరు వెళ్ళాం. సో అలాగా ఓకే సక్సెస్ అయ్యాం కొంత. అంటే పెద్దవాళ్ళకి పెద్ద అనిపించకపోవచ్చు కానీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తే మనం సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతాం. డెఫినెట్ గా. ఇప్పుడు సార్ తారక్ గారు మీది ఫస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్. అవును. సరే మీకు మెంటర్ కళ్యాణ్ గారు ఉన్నారు సీనియర్ ఇండస్ట్రీలో, అవును. ప్రేక్షకులందరూ కూడా బాగా తెలుసు. సో కొంత గైడెన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా మీ ఫస్ట్ ఫిల్మ్ అసలు ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం, సరే ఆవిడ మేడం గారు చెప్పారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం. సబ్జెక్ట్ చూస్ చేసుకునేది నేనేనండి. తర్వాత ఆవిడకి చెప్పా. ఓకే. ఫస్ట్ నేను ఇలా అయింది అంటే అప్పుడు అమ్మో ఎందుకురా అంటే అక్కే ధైర్యం చెప్పడం ముందు నాకు నిజాలు చెప్పింది. చాలా మంది ఇలాగా సినిమాలు తీసి దేనికి కాకుండా అయిపోయారు నాయన, డబ్బులు ఉన్నప్పుడు హాయిగా స్థలాలు కొనుక్కో ఇల్లు కొనుక్కో అని పాపం మంచి ఎలా చెప్పాలో అక్కయ్య అలాగే చెప్పింది. అయితే నేను అక్క అలా కాదు నా ప్లాన్ ఇది అంటే కొంచెం ఇంకా వీడు ఆగడం తెలిసిందో లేకపోతే మొత్తానికి సరే చెయ్యి నేను ఉన్నానులే అని చెప్పి ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించింది. అయితే నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే నేను కొంతమందిని ఇంటికి పిలిచి కథలు చెప్పమని చెప్తున్నప్పుడు రామ్ గారితో నాకు పరిచయం అవ్వడం, శివశ్రీ గారు నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు ఆవిడ. ఓహో. సో అలా సో మీరు ఒరిజినల్ గా మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ టీచర్ గారు, కంపోజర్ గారు. సో అలా చేస్తుంటే అప్పుడు ఆవిడ ఆ సార్కి చెప్పారన్నమాట, సార్ ఇలా సినిమాలో తీస్తున్నారు అంటే సార్ నాకు కాల్ చేశారు రామ్ గారు, మంచి కథ చెప్పారు ఫ్రాంక్లీ. అప్పుడు నేను కొంచెం భయపడ్డా, నా కథ కొంచెం నా లెవెల్ దాటిపోయి ఉందని. అయితే నాకు గొప్ప విషయం ఏంటంటే రామ్ గారి విషయంలో నేను ఎవరికైనా కూడా చెప్తుంటాను, నాకు ఇలా కాదండి నాకు ఇలా ఉంటే కథ బాగుంటుంది అనుకుని నేను మొదలు పెట్టండి, మీకు ఎలా కావాలి సార్ అని అడిగారు ఆయన. అనగా నాకు ఇలా కావాలంటే తక్కువ మంది అవ్వాలి, తక్కువ లొకేషన్స్ ఉండాలి, ఇదే చెప్పాను అనుకోని నేను ఎలా తీయగలను. ఇది వెరీ చాలా బాగుంది సార్. క్లియర్ గా ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ డెబ్యూటెంట్ మూవీలోనే బౌండరీస్ పెట్టుకోవడం, ఓవర్ ఆస్పిరేషన్ చేయకుండా ఇది చెప్పండి, చాలా బాగుంది. తర్వాత చెప్పాను, చెప్పగానే మీరు నమ్ముతారు నమ్మరు ఎవరైనా సరే ఆయన 3 days లో కథ చేసుకొచ్చారు. రవం సినిమా కంప్లీట్ మళ్ళీ మీ ప్రకారం కథ నాకు ఎలా కావాలో అలా 3 days లో కథ రెడీ చేసుకొచ్చారు. నేను చాలా మంది చెప్పాను 3 days లో కథ రెడీ చేసుకొచ్చారు ఆయన. నాకు అది నచ్చింది. వెంటనే ఇంకంటే కథ నచ్చింది నాకు, ఇంక మేము ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ప్రొడక్షన్ రెడీ చేసుకున్నాం. తర్వాత హీరోయిన్ అనుశ్రీ మంచి అమ్మాయి దొరికింది మాకు. అది కూడా అప్పుడు యాక్చువల్గా అమ్మాయిని మాకు పరిచయం చేసింది అల్లరి నరేష్ గారు, అలా టీంలో ఎవరో అమ్మాయిని రిఫర్ చేశారు. అలా అమ్మాయి వచ్చింది. లక్కీ బాగుంది అమ్మాయి అని మేము అందరం రెడీ అయిపోయాం. అంతకుమంది ముందు చాలా మందిని చూసాం, ఈ అమ్మాయి నచ్చింది, అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది, అమ్మాయి బాగుందని ఆ అమ్మాయిని పెట్టుకున్నాం. ప్రశాంత్ వచ్చి యాక్ట్ చేశాడు, ఆ అబ్బాయి చాలా బాగున్నాడని ఆ అబ్బాయిని పెట్టుకున్నాం. ఇంకా అక్కడ నుంచి అలా కాస్ట్యూమ్ శివశ్రీ గారు చూసుకున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఇంకా మా పని మేము మొదలు పెట్టుకొని చేయడం జరిగిందండి. అందరం ఒక టీం వర్క్ లా జరగడం వల్ల నేను అనుకున్న బడ్జెట్ లో మంచి అవుట్పుట్ ఇవ్వగలిసాను. మీరు అంటే అందులో చూస్తే కూడా గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి. మధు అని భవనాసి మధు అని అబ్బాయి కష్టపడి చేశాడు. మా రైట్ గారు యాక్చువల్ గా గ్రాఫిక్స్ షాట్స్ అవి చాలా ఉన్నట్టుగా కనిపించాయి. ఉన్నాయండి, సినిమా అంతా చాలా ఎండింగ్ లో శంకర్ నుంచి ఆ పైకి కనెక్ట్ అవ్వడం కానీ, ఆ లోపల నుంచి ఇమేజ్ బయటకు వెళ్తున్నట్టు కానీ, ఆ ప్రకంపనలు వచ్చిన చోట షాట్స్ కానీ చాలా చోట్ల వాడారు అనిపించింది. మీరేమో కొంచెం మేము కేర్ఫుల్ గా చేసాం బడ్జెట్ అంటున్నారు, మరి ఇన్ని షార్ట్స్ కనిపిస్తున్నాయి, మరి ఎట్లా? అంటే అది కూడా బడ్జెట్ లో భాగమేనండి. బట్ చాలా ఎక్కువ గ్రాఫిక్స్ చేసాం. బట్ డైరెక్టర్ గారికి ఉన్న అనుభవం మీద ఆయన కొంచెం గ్రాఫిక్స్ మీద వీటి మీద ఐడియా ఉంది, ఆయన కొంచెం కంట్రోల్డ్ గా చేయగలిగారు. ఆ అబ్బాయి మా ఫ్రెండ్ కాబట్టి, మా కుర్రాడు కాబట్టి మధు భవనాసి ఇంకా కొంచెం ఏదో అందరికీ చేసినట్టు కాకుండా ఏదో ఇలాగే చేస్తాను అనకుండా నా కోసం అభిమానంతో కొంచెం బాగా చేశాడు. ఎక్కువ కష్టపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తక్కువ పిండిలో ఎక్కువ రొట్టెలు ఇచ్చినట్టుగా తక్కువ అమౌంట్ లో అయినా సరే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం అందరం కలిసి. ఇంకొక క్వశ్చన్ అండి, మీరు ఓకే ప్రొడ్యూసర్ గారు అవ్వడానికి ముందే మీరు సంగీతం కంపోజర్ గా టీచర్ గా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పేరు కూడా రవం అని పెట్టారు. రవం అంటే సౌండ్ ఆఫ్ సోల్ అని. సో అసలు టైటిల్లోనే సౌండ్ ఉంది. అసలు ఈ రవం అనే పదం ఎక్కడ వచ్చిందంటే మీకు ఫస్ట్ రామాయణంలో హనుమంతుల వారు సీతమ్మ గారిని చూసి ఆహారవాలు చేశారని ఫస్ట్ వాల్మీకి రాసిన రామాయణం ఉంటుంది. ఆహారవాలు అంటే ఏమిటి? ఆహాకారాలు కాదు, ఆహారవాలు. అది వేరు. ఆహాకారం అంటే ఏడవడం, ఇది రవాలంటే ఆనందంతో అరుపులు అనమాట. కేక, ఒక పెద్ద కేక పెట్టడానికి రవం అంటారు. దాన్ని సగం అయితే రవ, అది పూర్ణం చేసాం రవం అని చెప్పి.
సో అక్కడ నుంచి అలా ఫస్ట్ స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయింది. సో మాకు కొంచెం నేను సౌండ్ మీద కొంచెం అంత ఇంత ఇష్టం ఉన్నవాడిని కాబట్టి అంటే టైటిల్ మీరు ఫైనల్ చేశారా టైటిల్, లేకపోతే టైటిల్ మేము డైరెక్ట్ గారే అనుకున్నాం. అయితే అది ఎలా దాని వచ్చింది? కాంటెక్స్ట్ అది చెప్తాను చెప్తున్నారు. అంతే. వెరీ గుడ్. సో ఆ విధంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ రవం అనేది అదే మీరు ఎప్పుడైతే సౌండ్, అసలు హర్రర్ మూవీకి సోలే సౌండ్, అవును, ఈ సినిమా పేరులోనే సౌండ్ ఉంది, అవును. మీరేమో మ్యూజిక్ కంపోజర్. సో ఎటువంటి జాగ్రత్తలు అందులో తీసుకున్నారు? నేను కొంచెం ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ గా చేశారా? ప్రొడ్యూసర్ అనేవాడు కాకుండా ఈ సినిమా తీసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం ఎక్కువ డామినేట్ చేశాడు. మ్యూజిక్ బాగా చేయడానికి స్కోప్ ఉండే ఏకైక ఫీల్డ్, మిగతా వాటికి అంతా ఒకలాగా ఉంటుందండి. బట్ హర్రర్ మ్యూజిక్ మాత్రం ఒక డిఫరెంట్ గా చేసే అంటే ఏమంటారు, ఆ చేసే విధానం బాగుంటుంది మనకి, నాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చేయడానికి. మామూలుగా మీ రెగ్యులర్ లవ్ ప్యాటర్న్ అనుకోండి, చూడండి మీరు ఒక 20 సినిమాలు తీస్తే మాక్సిమం ఒకేలాంటి మ్యూజిక్సే కొంచెం డిఫరెంట్ గా వస్తుంటాయి. బట్ హారర్ మూవీస్ కి మాత్రం మనం అక్కడ ఎంతవరకు చేసామని దాని మీద కన్నా ఎంత తక్కువ ఇచ్చామని దాని మీద కూడా మ్యూజిక్ బాగుంటుంది. లౌడ్నెస్ కాదు, కాదు, ఇంపాక్ట్ impact అన్నది ఉంటుంది. ఇంపార్టెంట్. ఐ అది. అగ్రి. సో అదే మీరు మ్యూజిక్ కంపోజర్ గా మీ థాట్ ఆఫ్ క్లారిటీ బాగుంది, ప్రొడ్యూసర్ గా బౌండరీస్ పెట్టుకోవడం మొదటి సినిమాలోనే, ఇవన్నీ చాలా బాగున్నాయి. అదే సార్. అయితే మీరు ఈ సినిమాలో పాటలు ఉమ్. అంటే ఇప్పుడు యాక్చువల్ ఫైనల్ అవుట్పుట్ లో స్పీడ్ బ్రేకర్స్ గా ఉన్నాయని డైరెక్టర్ గారు అన్నారు. అవును. బట్ స్టిల్ మీరు లిరికల్ వాల్యూ చాలా బాగా ఫోకస్ చేశారని ఏదైనా ఒక చిన్న లిరిక్ చెప్పగలుగుతారా మాకు? ఆ పాటలు యాక్చువల్గా 3 పాటలు పెట్టామండి. బిట్ సాంగ్స్ 2 ఉంటాయి. అందులో ఒకటి ఎప్పుడైతే మనకి సుదర్శనుడు వస్తాడో, మీకు చూశారు కదా, శంఖం ఊతున్నప్పుడు సుదర్శనుడు వస్తాడు పైన, ఒక చక్రంలా. అవును. అప్పుడు ఒక ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ అని ఒక శ్లోకం లాంటిది పెట్టాం. ఇది ఏంటి సార్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఒక్క నిమిషం మా కోసం, మా audience ప్రతిభట కోసం. శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ అని ఒక స్తోత్రం వస్తుంది. సో అక్కడ ఆ టైం ఉంటుంది అన్నమాట. సో అలా 2 బిట్ సాంగ్స్ ఉంటాయి. ధర్మం గురించి ఉంటుంది ఒక చిన్న బిట్టు, ఆచర ధర్మం, ధర్మం ఆచర నిత్య సహా అని ఒక బిట్ ఉంటుంది. ధర్మం ఎంత గొప్పదో, ధర్మం దేన్నైనా చేస్తుంది, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు వస్తాడు అని ఉద్దేశం వచ్చే ఒక శ్లోకం ఉంది. ఈ సంస్కృత శ్లోకాలన్నీ కూడా, అంటే ఈ శ్లోకం పర్టికులర్ గా అద్దంకి శ్రీనివాస్ గారు అని అతను రాశారు. ఆయన మంచి ఉభయభాషా పండితుడు ఆయన. అలాగే నిన్న చంద్రబోస్ గారు కూడా ఆయన రాశారా అని చాలా ఆనందపడ్డారు. అండ్ టైటిల్ సాంగ్ రవం, టైటిల్ సాంగ్ కూడా ఆయన రాశారు. ఇంకో 2 పాటలు రాజు తప్పేట అని చెప్పి మా తెలిసిన బాగా క్లోజ్ ఫ్రెండ్, బ్రదర్ అని లాంటి వాడు, అతను రాశాడు. బట్ ఈ 3 పాటలు చాలా బాగున్నాయి. మేము తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఐ మీన్ అందులోంచి తీసేయడానికి వింటుంటేనే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. కానీ ఏం చేయాలంటే, ఇప్పుడు మన అక్కడ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ తొక్కేసాడు అనమాట. సినిమా ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అలా చేశాడు. అప్పుడు అంటే ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ తొక్కేసి డైరెక్టర్ గారు నడితే, డైరెక్టర్ గారు మీ ఇష్టం అండి తీసేద్దాం. ప్రమోషనల్ లోనేనా వీటిని, ఎందుకంటే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి. పెడతాం ధర్మం గురించి కానీ వీటి గురించి 2 పాటలు లేవు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో అంటే ఎంత కొంచెము ఎలాబరేట్ గా ఉన్నా కూడా చూస్తారు కాబట్టి, మీరు అందులో ప్రీల్యూడ్స్ అని, పోస్ట్ ల్యూడ్స్ అని ఎడిషనల్ కంటెంట్ గా దానికి అనుబంధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అవునవును. సో అంటే వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి యాజ్ ఎ సినిమా ఎంథూజియాస్ట్ గా వీలైతే అది ఆడియన్స్ కి ఇవ్వండి. తప్పకుండా పెడతాం. పెదవి దాటని చిన్న మాటని నమ్మలేనుగా ఉన్న చోటుని, ఎదుట ఉన్న ఎదురు చూపు తగదు బాలిక, కనులతో కబుర్లు చాలు కదులు నువ్విక. పాట బాగుంటుంది. ఇది లిరిక్స్ ఎవరు రాశారు? ఇది రాజు తప్పేట అబ్బాయి రాశాడు. నేను పాడాను, నా స్టూడెంట్ సుదీక్ష అనే అమ్మాయి పాడింది. చాలా బాగుంది. సో ఒకటి ఇది హర్రరు భయపెట్టడమే కాకుండా మంచి లిరిక్స్, చక్కటి సంగీతం, అద్భుతమైన సాహిత్యం, చాలా చాలా వ్యవహారం ఉంది. అంటే మరి మీరు ఈ రేంజ్ లో ఇందులో ఇంత కంటెంట్ ఉందని కానీ అయితే సరే, మేము మా ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకా దీన్ని జనాల దగ్గరికి ఇంకా మీరు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి గొప్ప సినిమాలు తీసి కూడా సరైన సాహిత్యం రాసేవాళ్ళు లేరు. చక్కగా పాడుతున్నారు, మంచి మీకు సాహిత్యం మీద ఒక అవగాహన ఉంది, ధర్మం గురించిన మంచి అదంతా మా అక్కయ్య వాళ్ళు వచ్చింది, మా కుటుంబ నేపథ్యం. నేను మొన్న హరిక చెప్పించాను, నా చేత కూడా మా అక్కయ్య గారు.
వెరీ నైస్, చాలా మా బాగుంది. నాన్నగారు వెరీ హ్యాపీ టు లిసన్ టు ఆల్ దిస్. తమ్ముడు కూడా హరికథ మొన్న చెప్పాడు. మొన్న 7 days సప్తాహం చేశాను నేను, హరికథ సప్తాహం. అందులో తనతో కూడా రామ జననం చెప్పించాం. అంటే ఇద్దరు బాగా పాడతారు, తమ్ముడిద్దరు. చిన్న తమ్ముడు కూడా ఆల్రెడీ చెప్పాడు 3 సంవత్సరాల కిందటే. తనతో కూడా హరికథ చెప్పించా. 3-4 సంవత్సరాలు అయిపోయింది. సో తమ్ముడు, చిన్న తమ్ముడు కూడా ఇందులో మొత్తం ప్రొడక్షన్ అంతా అసలు వాడే ఇప్పుడు నేను చేసుకున్నాడండి. ప్రొడ్యూసర్ గా నేను ఉంటే ప్రొడక్షన్ అంతా వాడే, ప్రతిదీ ఎంత రూపాయి తనే కట్ అయింది, ఏమొచ్చింది, ప్రొడ్యూసర్ రోజు ఎలా ఉంది అంతా ఖర్చు వాడే పెట్టిందంతా చూసుకోవడం అంత వాడే. మెయిన్ ప్రొడ్యూసర్ వాడే ఖర్చు పెట్టాడు. మేమిద్దరం పేర్లు వేసుకున్నాం. వాడు పాపం మా వెనకాల సపోర్ట్, ఎందుకంటే చిన్నవాడు కదా. చిన్నవాళ్ళు ఎప్పుడు వెనకాల లక్ష్మణుడికి రాముడు, అంటే రాముడికి లక్ష్మణుడు ఎలాగో అలాగా అండగా ఉండడు. అలాగే ఉన్నాడు. ఎక్కడ మా అన్నయ్య ఇది జాగ్రత్తగా ఉండాలి, ప్రతి రూపాయి సద్వినియోగం అవ్వాలి. అవ్వాలి, అంతే ఖర్చు కరెక్ట్. మాత్రం అస్సలు ఎక్స్ట్రా పెట్టడండి ఏదిని. పాపం అంతా చాలా చిన్నవాడు, చాలా గట్టిగా చాలా బాగా పనిచేశాడు. వాడు పని చేయడం వల్ల ఈ మాత్రం అంత అవుట్పుట్లన్నీ వచ్చాయి. వీళ్ళంతా కష్టపడ్డారు. అదే ఆవిడ శివశ్రీ గారు మీ కాస్ట్యూమ్ డిజైనర్ నేను ఆవిడ గురించి నేను చెప్తానండి. ఆవిడ కన్నా ఆవిడ ఏంటంటే మా కాస్ట్యూమ్ డిజైనరే కాకుండా మా డైరెక్టర్ గారు వెనకాతల ఏమండి ఇంకా ఎంతసేపు అవుతుంది, నేను చేయాల్సిన పని ఏం లేదు, ఆవిడ ఏమండి ఇంకేమంటే లేట్ అయిపోతుంది, తొందరగా కానివ్వండి అని చెప్పి అందరినీ ఆయన ఏమన్నా తీయాలి కదా, ఎందుకు నువ్వు అంటుంటే లేదు లేట్ అయిపోతుంది, ఇంకా 10 అయిపోతుంది, తీసేయాలి వెంటనే అని చెప్పి అందరిని పరిగెట్టించి, ఎవరికైనా పాపం మజ్జిగలు కావాలంటే మజ్జిగలు, కొబ్బరి నీళ్ళు కావాలంటే కొబ్బరి నీళ్ళు అన్ని అక్కడ పెట్టుకొని ఆవిడే చూసి వాళ్ళకి ఇచ్చావా వీళ్ళకి ఇచ్చావా అని చెప్పి అంత మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అక్కడ. సో మీకు మంచి టీం కూడా దొరికింది. చాలా మంచి చాలా మంచి టీం వర్క్. ఆవిడైతే వంటలు సూపర్ చేస్తారు, మంచి మంచి వంటలు వండి పెడతారు. అలాగే కాస్ట్యూమ్స్ కూడా నీట్ గా సింపుల్ గా. నన్ను కూడా ఆవిడ ఇది బాగుందండి ఇది బాగుందండి వీళ్ళందరికీ అడిగేటప్పుడు బాగున్నాయండి ఈ చీరలో, మీ సెలక్షన్ బాగుందని. మేము కూడా బాగా సింపుల్ గా ఏదన్నా. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ప్రొడ్యూసర్ ఇబ్బంది ఉండదు. సో మీ రవం మూవీ ఆ పేరు పెట్టినందుకు సౌండ్, ఆ సౌండ్ యొక్క వాల్యూ తెలిసిన ప్రొడ్యూసర్ దానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండడం, దానికి రైట్ గైడెన్స్లో ఒక మంచి రియల్ టీమ్ స్పిరిట్తో టీం అంతా పనిచేయడం, మీకు ఈ సిస్టర్ గారు మెంటర్షిప్ ఉండడం, ఇదంతా చాలా అద్భుతమైన ఒక మంచి ఫిలిం చూడబోతున్నాము అన్న ఫీల్ అయితే మాకు ఇంతవరకు. అంటే నేను చూసిన ఇంతకు ముందు చేసిన సినిమాలు కానీ ఏవైనా సరే అందరు టీం వర్క్ అంటారండి, బట్ రియల్ గా మాది చాలా మంచి టీం వర్క్. ఎందుకంటే అందరూ హీరోయిన్స్ దగ్గర నుంచి మా డైరెక్టర్ గారి దగ్గర ఉండే వాళ్ళ పిల్లలు అంతా, శివశ్రీ గారు, మా బ్యాచ్ ఏదైతే ఉందో మా మధు గాని సౌండ్ అవుట్పుట్ ఇచ్చే అశోక్, మా అందరూ నా దగ్గర వాళ్ళు ఫస్ట్ లో చేసిన వాళ్ళు అవడం చేత వాళ్ళందరూ నా కోసం కష్టపడి, నా కోసం రాత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు వీళ్ళందరూ గడిపారు. ప్రొడ్యూసర్ ఎప్పుడు నిలబడతాడంటే మంచి వాళ్ళు దొరికినప్పుడు. వీళ్ళందరూ కనిపించకపోవచ్చు, ప్రొడ్యూసర్ ఒక్కడే లాపాడొచ్చు, తర్వాత ఏదైనా జరగవచ్చు కాక, కానీ కష్టపడేది మాత్రం వీళ్ళందరే, తెర మీద కనిపించేది వీళ్ళందరే. సో వీళ్ళందరూ ఎంత బాగుంటే ప్రొడ్యూసర్ ఎంత బాగుంటాడు. అవును, ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంతేగాని ఆయన ఏదో లేదు అది అస్సలు మా డైరెక్టర్ గారికి అస్సలు లేదు. నిజంగా ఎవరైనా సరే రామ్ గారిని తీసుకుంటే ప్రొడ్యూసర్ లాభపడతాడు. సరే, మిమ్మల్ని ఇంకొక ఎండ్ చేసే ముందు 1-2 క్వశ్చన్. సరే, అన్ని మంచి విషయాలు చెప్పారు. మీ రాము గారు మిమ్మల్ని ఎక్కడైనా ఏడిపించారా? మీ హీరోయిన్ వల్ల మీరు ఏమైనా ట్రబుల్ పడ్డారా? అంటే మా హీరోయిన్స్ చాలా ట్రబుల్ చేశారండి. పాప వాళ్ళు నాకన్నా ఎక్కువ కష్టపడేవారు. చాలా ఆ పనులు చెప్పాలంటే చేస్తారు, కంప్లీట్ చేద్దాం అనేవారు. అంతగా అలా కష్టపెట్టారు. ఏంటి ఇంకా నాకు నిద్ర లేకుండా చేస్తా నేను అనుకునేవాడిని, వాళ్ళు మాత్రం నైట్ కొంచెం లేట్ అయినా సరే చేసేవారు. మంచి విధంగా కష్టపడ్డారు. అయ్యో పాపం వీళ్ళు ఇంత చేస్తున్నారు ఎక్కడ అబ్బాయి ఇంకే విషయంలో కష్టపెట్టలేదు. మరి మీ డైరెక్టర్ గారు? మా డైరెక్టర్ గారు అసలు గొడవే లేదు మాకు. నేనేం చెప్తే పాపం దానికి ఆయన మనసులో అనుకున్నారు తెలియదు కానీ వర్క్ మాత్రం చేసేసేవారు. వెరీ గుడ్ అండి. కళ్యాణ్ గారు, మీరు ఎండ్లో మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీని బాగా చూసిన ఒక లేడీగా, అంటే ఇది కూడా ప్రొడక్షన్ కూడా క్లోజ్గా చూశారు కాబట్టి ఆడియన్స్ ఈ రవం సినిమాని ఎందుకు చూడాలని ఏమైనా మీరు ఒక పాయింట్? అంటే చిన్న సినిమా చిన్న పెద్ద అని ఉండదండి, ఎక్కడైనా కష్టం ఒకటే. పెద్ద సినిమా అంటే డబ్బులు కొంచెం ఎక్కువగా లావిష్గా కనిపించవచ్చు, ఆర్టిస్టులు అక్కడ ప్యాడింగ్ పెద్దగా ఉండొచ్చు. చిన్న సినిమా తీసినా అదే అంటే సేమ్ అదే అవుతుంది. అక్కడ కూడా సేమ్ భోజనాలు, టిఫిన్, అక్కడ క్రియేటివిటీ చిన్నది పెద్దదనే ఉండదు కదా, డబ్బులు పెద్ద దగ్గర నుంచి క్రియేటివిటీ దగ్గర నుంచి అన్ని సేమే ఉంటాయండి. కాకపోతే ఆర్టిస్టులు మారుతారు, పరిస్థితులు మారుతాయి కొంత, అంతే. కానీ అక్కడ అంతే కష్టం ఉంటుంది, ఇక్కడ అంతే కష్టం ఉంటుంది. అక్కడ పురిటి నొప్పులు ఉంటాయి, ఇక్కడ పురిటి నొప్పులు ఉంటాయి. అన్ని వేదనలు సేమే.
అలాంటప్పుడు బయటకు వచ్చేప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది ఎలా అయినా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కష్టపడతారు. ఇక్కడ కష్టపడినప్పుడు మనం ఆడియన్స్ ని ఎందుకు పుల్ చేయాలి అంటే మీకు భయం అంటే హారర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లరా సరే చూద్దాం అని అనిపించాలి కాబట్టి మేము రవం అని దెయ్యం ఫోటో ఒక దెయ్యం సినిమా అనేది అర్థమయ్యేది రివీల్ చేసేసాం. ఎందుకంటే మనం అది ఏదో చెప్పకపోయినా ఏదో సౌండ్లు పెట్టినా ఏదో ఏం డౌట్ పడతారు. మనం ఇంకా చాలా చాలా చేయొచ్చు దానిలో పబ్లిసిటీలో. కానీ మనం హారర్ అని ఓపెన్ చేసాం. ఈ హారర్ అనగానే సగం ఆడియన్స్ ముందే ఫిక్స్ అవుతారు. ఇది చూడాలి ఓటీటీ. రెండు వీళ్ళేదో సైన్స్ అది కూడా అంటున్నారు కూడా మరి. దానికి కనెక్ట్ చేశారు కాబట్టి కన్ఫర్మ్ గా చూస్తారు. ప్లస్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ లో బిగ్ ప్లాట్ఫామ్. అందులో మనం కూర్చుని తెలుగు వాళ్ళు చూసే ప్రతి ఎక్కడ ఏ దేశంలో ఏ మూల ఉన్నా కూడా తెలుగు వాళ్ళందరూ ఆహాకి కనెక్ట్ అయి ఉన్నారు. సో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక టైంలో ఏదో టైంలో నేను ఏదో ప్రమోషన్ చేసో ఇంకో నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన అందరూ చెప్పడం వల్ల ఒకసారి ఏదో టైంలో చూస్తారు. చూసిన వాళ్ళు ఒక కొంతసేపు చూడగానే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయ్యేటట్టుగా ఉన్నాయి ఇక్కడ మీరు చెప్పారు కదా ఎలిమెంట్స్ అన్ని అలా ఉన్నాయి. దానికి సమకూరే వనరులు అలా సమకూరే అట్లా పరిస్థితులు కూడా అలా మీరు తీసుకొచ్చి యంగ్ హీరోయిన్లను పెట్టుకున్నారు. చక్కగా ఫ్రెష్ లుక్ బాగున్నారు పిల్లలు. కొత్త వాళ్ళందరూ. ఇంకోటి నేను చెప్పాల్సింది, నేను కూడా యాక్ట్ చేయలేదండి. మరి ఇదేంటి మీరు సిస్టర్ గారిని అంటే యాక్చువల్ గా నా ఉద్దేశం ఏంటంటే అందరూ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నానండి. అందుకని ఇప్పుడు అక్కని పెట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా ఫోకస్ అట్ అయిపోతుంది. అదే నా ఉద్దేశం. నేను ఫ్రాంక్లీ చెప్తాను కదా. అంటే మీకు మీరు అక్కడ క్యారెక్టర్లు కనిపించాలనుకున్నారు వెనకాల యాక్టర్లు కనిపించకూడదు అనుకున్నాను. తర్వాత చేద్దాం సార్. ఇప్పుడు మన ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏవో సినిమాలు చాలా చేస్తుంటాం. లేకపోతే నెక్స్ట్ ఇంకోటి అక్కయ్యకి ఇస్తే మంచి క్యారెక్టర్, ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఈ సినిమాలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ మీద వాళ్ళ మీద ఉంటుంది తప్పించి అంత ఆవిడ చేసే కమాండింగ్ క్యారెక్టర్ అంత గొప్పగా అంటే ఆవిడ చేసేంత లెవెల్లో క్యారెక్టర్. ఆవిడకి శాస్త్రాల మీద మీకు కూడా చాలా మంచి పట్టుందని జస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఐ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్. మీ ఫ్యామిలీలోనే ఉన్నట్టుంది. సో అదే ఆవిడకి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ని కూడా ఎవరు సరిగా పోర్ట్రే చేయలే సినిమాలో. ఎందుకంటే మనం సినిమా తీసామనగానే బయట జనాలందరూ మీలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏంటండి మీరు ఈ సినిమా తీసారు, దానిలో మీరు ఏంటి ధర్మం గురించి ఏం చెప్పారు నన్ను అడుగుతారు. సో అది నేను తనకు ముందే చెప్పా, నాన్న మన సినిమాలో కొంచెం ఈ ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది, జనాలు కూడా కనెక్ట్ అవుతారు దానికి దీనికి అంటే. అవును అక్క. మా టైటిల్ సాంగ్ చూస్తే సినిమా తెలిసిపోతుందండి. అంతం లేని పాడగలరా? అంటే అది లేడీ సాంగ్. అంతం లేని నిరంతర మోహం రవం, సొంతం కాని అనంత స్నేహం రవం. అంటే ప్రతిదీ రవం ఎందుకంటారనేది ఒక మొత్తం పాట అంతా వస్తుంది, టైటిల్ సాంగ్ అంతా కూడా. సో ఆ సాంగ్ లో మొత్తం మా సినిమా కాన్సెప్ట్ చెప్పేశాం. రాసినతను కూడా అద్దంకి శ్రీనివాస్ గారిని చెప్పాను కదా. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆవిడ శివశ్రీ గారిని అడగబోతుంటే అదే మేము ఇందాక మీరేమో మిమ్మల్ని డ్రెస్ డిజైనింగ్ చేయమని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు పెట్టుకుంటే అక్కడేమో ప్రొడక్షన్ షెడ్యూల్స్ చూసుకోవడం, అందరికి ఫుడ్ పెట్టడం, అసలు ఏమిటి మీ ఉద్దేశం? మరి నిజంగా డ్రెస్ డిజైనింగ్ ఫోకస్, అందులో దెయ్యాల సినిమా అంటే డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేశారు మరి ఇవన్నీ? మరి ఫోకస్ చేయగలిగారా? యాక్చువల్గా నేను ఏదో ఫస్ట్ చెప్పాలనుకున్నది మూవీ గురించి అండి. ఫస్ట్ మూవీలో ఒక హుక్ డైలాగ్ ఉంది. ఏంటి అంటే భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మేము అది చేయడానికి మేము స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్. నేను ఎలా ఫీల్ అయ్యానంటే అది ఒక సినిమా జరుగుతోంది అనుకోలేదు అనమాట. ఇదేదో మా ఫ్యామిలీ ఈవెంట్. సో మేము కొంచెం ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేసేదాన్ని అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ చాలా వర్కౌట్ అయింది. సో నాకు బేసికల్ గా వండడం పెట్టడం, భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం తీసే సినిమాని మీరు కూడా ఈక్వల్ గా భుజాల మీద ఫ్యామిలీ ఈవెంట్ చేసాం అనమాట అండి. సో అలాగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసాం అనమాట. స్పెసిఫిక్ గా కాస్ట్యూమ్స్ వాటి గురించి అన్న చెప్పాలని కూడా, ఎందుకంటే మీ కోర్ యాక్టివిటీ అది కాబట్టి. ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు ఒక కలర్ ప్యాటర్న్ ఇచ్చారు అనమాట. కలర్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇచ్చేసి దీన్ని ఫాలో అవ్వాలి, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని నాకు వదిలేశారు అనమాట. సో నాకు బేసికల్ గా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇలాంటి వాటి మీద. సో ఫ్యాషన్ డిజైనింగ్ మీద వాటి మీద నేను ఆల్రెడీ చాలా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట అండి. సో ఆ ఇంట్రెస్ట్ ని నేను తీసుకొచ్చి దీంట్లో అప్లై చేశా. వెరీ నైస్, వెరీ నైస్, బాగుందండి. సో మన కళ్యాణి గారితోనూ, తారక్ గారితోనూ, శివశ్రీ గారితో కూడా మాట్లాడాం, మీ హీరోయిన్లు వాళ్ళ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడాం. ఐ కుడ్ క్లియర్లీ సీ
మీ హీరో హీరోయిన్లో ఒక చాలా కంపాషన్తో చేశారు, వెల్ ట్రైన్డ్ పిల్లల్ని అవును తీసుకున్నారు. అవును అలాగే డైరెక్టర్ గారు కూడా ఐ థింక్ ఈజ్ ఆయన థాట్ చాలా బాగుంది, చాలా బాగా Thought చేశారు. process బాగుంది. అండ్ మీరు ప్రొడ్యూసర్ గారు ఈజ్ ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్. మామూలుగా ప్రొడ్యూసర్ గారు అంటే ఏదో Music డబ్బులు director పెట్టారేమో, come. లేకపోతే ఆవిడ బ్రదర్ అంటే అనుకున్నాం, కానీ మీలో కూడా ఇంత డెప్త్ ఉందని, మంచి సింగర్ అని, మంచి లిరికల్ అంటే సాహిత్యాన్ని అర్థం చేసుకునే ఒక మంచి ఇది నాకేం ఉందని. తెలియదని ఇంకా చెప్పాలంటే తమ్ముడికే బాధ. అవునా? ఇంకా నేను ఇంకా చెప్పాలండి ఆ, ఏంటంటే మా హీరో హీరోయిన్ గురించి కూడా చెప్పాలండి. ఉమ్, వాళ్ళిద్దరూ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, మేడం మీరు నాకు ఫుడ్ పెట్టండి చాలా, ఎంతసేపు అయినా నేను వర్క్ చేస్తాను హీరో చెప్పడం అంటే. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా మా అమ్మాయి అన్నట్టుగానే మేము చూసుకున్నామంట. ఇంకా అందరినీ అలాగే ట్రీట్ చేసాం, ఇంట్లో మనుషులు వీళ్ళందరూ అన్నట్టుగా మేము అలా ఫీల్ అయ్యి అలా అందరూ అలాగే వర్క్ చేశారనమాట అండి. సో యాక్చువల్ గా భయపెట్టే నెగిటివ్ ఎమోషన్ ని చూపిస్తున్నా కూడా యూనిట్ లో చాలా పాజిటివ్ గా ఉందని అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ అండి మిమ్మల్ని ఇంకొకటి అందరినీ అండి, కలవడం. ఆహాకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఆహా. Hmm. అందులో మాకు అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం అని Yes, చెప్పాలి. aha, yes, definitely, ఆ yes. టీం అందరికి కూడా హృత్పూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం ఈ మీ మీ వేదికగా, Hmm. మీ యూట్యూబ్ ద్వారా. Thanks to అలాగే Thanks మీరు to సిస్టర్ గారు వారు కూడా మా ప్రేక్షకులకి మార్చ్ 6th ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూడమని చెప్పి మీ వైపు నుంచి ఒక appeal తప్పకుండా. ఇవ్వమని అడుగుతున్నాం. Sure. దయచేసి ప్రేక్షకులందరూ కూడా Hmm. మార్చ్ 6th ఆహాని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం. మంచి సినిమాని మిస్ అవ్వకండి. ఆహా ఖచ్చితంగా మీ చేత ఆహా అనిపిస్తుంది మా సినిమా. రవం. రవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆహా. అంటే తప్పకుండా మీ అందరూ కూడా మంచి సినిమాలు, తెలుగు సినిమాలని తెలుగు వారందరికీ దగ్గర చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే తెలుగు సినిమాలని స్ట్రీమింగ్ చేసేది ఆహా. ఈ ఆహా టీం అంతా కూడా చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ ఇంత మంచి సినిమాలని తీసుకొని పెడుతున్నందుకు మీరు దాన్ని న్యాయం చేస్తూ ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మా సినిమా రవం మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. మీతోని ఆహాలో వచ్చిందిరా సూపర్ ఉంది ఆహా అనేటట్టుగా అనిపిస్తాం. ఆహా అనిపిస్తారా మీ ఆహా సినిమా అనిపిస్తాం. చూస్తే? ఆ రోజు మీరందరూ ఎదురు చూడండి. ఏ టైంలో పెడతారనేది కూడా మేము మీకు అప్డేట్ చేస్తాము. ఖచ్చితంగా ఆహాలో ప్రతి ఒక్కరు చూసేలా చేసి, ఇంకొంతమందికి వీలుంటే నచ్చితే చెప్పండి, ఇంకొన్ని సినిమాలు చేసి ఇంకొంతమందికి పని ఇచ్చి ఇంకొంతమందికి పేరు తెచ్చే పనిలో మేము ముందుంటాం. చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సో మీ సినిమా అద్భుతంగా రాణించాలి ఆహా ప్లాట్ఫామ్ మీద. పార్ట్ 2 పార్ట్ 3 చేయాలని కూడా కోరుకుంటూ వెయిట్ చేస్తుంటాం మార్చి 6th కోసం. అందరూ వెయిట్ చేస్తూ ఉండండి, చూడండి. ఒక మంచి సినిమా చేశారు. వీరందరితో మాట్లాడితే మనకు క్లియర్గా ఒక డెప్త్ ఉన్న, ఒక గుడ్ అండర్స్టాండింగ్ ఉన్న ప్రొడ్యూసర్ గారితో సహా ఉన్నవాళ్ళు, వెల్ ట్రైన్డ్ పిల్లల్ని పెట్టుకుని ఒక సైన్సు, ఒక హారరు, అలాగే ఒక భక్తి అన్నీ కలిపి చేశారు. సో ఖచ్చితంగా ఇది మన అలరిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. మరి మీరు? విజయ్ సైనింగ్ ఆఫ్.